4వ తరగతి చదువుకునేటువంటి రోజుల్లో ఎండాకాలం ఇలాగే మామిడి పండ్ల సీజన్. ఇళ్ళమ్మటి ఎవరో ఒక పెద్దామె చిత్తూరు మామిడి పండ్లు అమ్మడానికి వచ్చింది. అప్పుడు పావలాకి చిన్నపాటి పండు ఇచ్చేవాళ్ళు. మా అమ్మ నేను అడిగానమ్మా, ఒక పావలా ఇవ్వమ్మా, మామిడి పండు కొనుక్కుంటాను అని. అమ్మ చెప్పింది, అయ్యా దేవుడు ఇచ్చే సమయం వచ్చినప్పుడు తిందు కానీ వెళ్ళాడుకోపో అంది. మా అమ్మగారు ఆ మాట చెప్పి తాను పావులా కూడా ఇవ్వలేకపోతున్నాను. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? 2వ తరగతి చదువుకునే రోజుల్లో మా 2వ అక్క పెళ్ళికి నాన్నగారు పెద్దవాళ్ళని పిలవడానికి వెళ్ళారు. పెద్దలు ఏమన్నారంటే, జానీ 8-9 సంవత్సరాల క్రితమే మిమ్మల్ని వెలేసాం. అవును, నేను పుట్టిన తర్వాత సంవత్సరానికి ఇంటి దగ్గర ప్రార్థన కూడిక పెట్టుకున్నారు అమ్మ. సహజంగా ముస్లిం ఏరియాలో ప్రార్థనలు ఇలాంటివి పెడితే ఒప్పుకోరు కదా. అమ్మ ధైర్యంగా పెట్టుకున్నారు. చక్కగా ఆత్మీయ తల్లి గారు డ్రమ్ తీసుకొచ్చి పాటలు పాడుతూ ఉంటే ఒక 10-20 మంది వచ్చి కూర్చున్నారట. ప్రార్థన జరుగుతుంది. ఊరిలో పెద్దవాళ్ళు అందరూ ఒక 20 మంది దాకా పోగయి మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఏమ్మా జైనాబి, ఏం చేస్తున్నావు? పవిత్రమైన ఇస్లాం కాలనీలో ఏంటిది ఈ ప్రార్థనలు ఏంటి? ఇదేమైనా క్రిస్టియన్ కాలనీ అనుకున్నావా అని కొంచెం ఎగతాళి చేస్తూ అసభ్యంగా మాట్లాడారు. అప్పుడు మా అమ్మగారు అంది, అన్నయ్య 7 సంవత్సరాలు నేను భయంకరమైనటువంటి రోగంలో అస్థిపంజరంలాగా మంచంలో ఉంటే నన్నెవరు పట్టించుకోలేదే. ఇప్పుడు యేసయ్య నన్ను బాగు చేశాడు. ఎండిపోయిన ఎముకల్లో నుండి జీవం పోసి నన్ను పైకి లేపాడు. ఇప్పుడు నేను యేసయ్యని నమ్ముకున్నాను. దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు గనుక నా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నాను. తప్పేంటి అంటే, అమ్మా బ్రతికేదానివి, చస్తే పారేసేవాళ్ళం. కానీ పవిత్రమైన ఇస్లాం కాలనీలో ఇలాంటివి పెట్టడానికి వీల్లేదు. నువ్వు ఇక నుంచి మానుకొని చక్కగా ఉంటే సరే, లేకపోతే మిమ్మల్ని వెలేస్తాం. అప్పుడు అమ్మగారు అన్నారు, మీరు వెలేసినా ఏం చేసినా నేను మాత్రం యేసయ్యను విడిచిపెట్టేదే లేదు. దేవునికి గట్టిగా స్తోత్రం, చప్పట్లు కొడుతూ స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు వాళ్ళు చెప్పారట, ఇక నుంచి మీకు మాకు ఏ సంబంధం లేదు. మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మేము రాం, మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మిమ్మల్ని పిలవం అని చెప్పి వెళ్ళిపోయారు. ఉదయం లేచి చూసేసరికి ఎటు చూసినా ముళ్ళ కంచె. బావికి నీళ్ళకి వెళ్ళడానికి దారి లేదు, బయటికి సెంటర్కి వెళ్ళడానికి దారి లేదు. ఎటు చూసినా కూడా ముళ్ళ కంపలు. నాన్నగారు ఆ రోజుల్లో దేవుని కొరకు నిలిచారు. అప్పట్లో వేరే ఊర్లో రైస్ మిల్లు తీసుకొని ఉన్నారు నాన్న. ఆ విషయం తెలిసి వచ్చి ఎవరో ఇప్పుడు వచ్చేయంటారా ముళ్ళ కంపలని చెప్పిన అవి లాగిపడేశారు. నాన్నగారికి భయపడి వాళ్ళు బయటికి రాలేదు. అది అలా నిలిచిపోయింది. కొన్నాళ్ళ తర్వాత మా నాన్నగారు కొంచెం అప్పులు చేసి, ఆ అప్పుల వల్ల ఇల్లు అమ్మేసి ఇంద్రమ్మ గారు ఇచ్చినటువంటి క్రొత్త కాలనీలో 3 సెంట్లు స్థలం ఉంటే అది కొని ఆడ ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారు. ఆ తర్వాత అలా సాగిపోతూ ఉంది. మా 2వ అక్క పెళ్లి సమయంలో నాన్నగారు పెళ్లి చేయడానికి పెద్దల్ని పిలవటానికి వెళితే, ఎప్పుడో 8-9 సంవత్సరాల క్రితమే మిమ్మల్ని వెలేసాం, మీకు మాకు సంబంధం లేదు అన్నారు. అదేంటండి, నా భార్యకి బాగాలేక ప్రార్థనకి వెళుతున్న మాట వాస్తవమే. నేను నా పిల్లలు నమాజ్కి వస్తున్నాం, మీరు వచ్చి ఎందుకు పెళ్లి చేయారంటే, చేయమయ్యా మిమ్మల్ని వెలేసామని చెప్పాం. మీరు అవతల అది కాక వేరే కాలనీకి వెళ్ళిపోయారు, మీకు మాకు సంబంధాలు ఏమి లేవు. మేము దేవుని సన్నిధికి అంటే నమాజ్కి వస్తున్నాం, మీరెందుకు వచ్చి చేయరని నాన్నగారు నిలదీస్తే, అప్పుడు నీ భార్య పబ్లిక్గా బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తుంది, ఎలా వస్తాం మీ ఇంటికి? సరే అటోళ్ళు ఇటోళ్ళు మాట్లాడి మధ్యలో వాళ్ళు, అది కాదులేని ఇంకో విషయం, నీ భార్యను తీసుకొచ్చి ఖురాన్ మీద ఇక నుంచి మందిరానికి వెళ్ళను అని ప్రమాణం చేస్తే వచ్చి పెళ్లి చేస్తామన్నారు. స్త్రీని దేవాలయం
దేవాలయం దగ్గరికి, మసీద్ దగ్గరికి తీసుకురాకూడదు ధర్మశాస్త్ర ప్రకారంగా. ఎందుకు అంటే అలా తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు తీసుకొస్తారంటే ఆమె చేయరాని తప్పు, చేయరాని వ్యభిచారం లాంటి తప్పు చేస్తే ఆమెను తీసుకొస్తారు దోషిగా నిలబెట్టి. కానీ నా భార్య ఏ తప్పు చేస్తే తీసుకురావాలి, ఎందుకు ఇక్కడికి తీసుకురమ్మంటున్నారని నాన్నగారు వాళ్ళ మీద కొంచెం రాశి అయినప్పుడు చివరికి మరి ఎవరు ప్రమాణం చేస్తారు? నేను చేస్తానన్నారు నాన్న. అలా ప్రమాణం చేసి వచ్చారు. వాళ్ళు వచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత నాన్న చెప్పారు, ఇక నుంచి నువ్వు చర్చికి వెళ్ళటానికి వీల్లేదు, ఇంట్లోనే ప్రార్థన చేసుకో లేదా నమాజ్ చేసుకో. అదేంటయ్యా, చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను, 7 సంవత్సరాలు మంచంలో ఉన్న నన్ను యేసయ్య లేపితే ఇప్పుడు చర్చికి మానేసి నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటావు ఏంటంటే, అవును పెళ్లి సందర్భంలో అలా పరిస్థితి వచ్చింది, నేను వాళ్ళతో చెప్పాను, మాట ఇచ్చాను, ఇక వెళ్ళటం కుదరదు, ఇంట్లోనే ప్రార్థన చేసుకో లేదా నమాజ్ చేసుకో. అమ్మ ఇంట్లోనే 3 నెలలు అలాగా లోపల నలిగిపోతూ ఉంది, కన్నీళ్ళే అన్నపానాలు. ఎందుకంటే ఆమెకి దేవుడు అంటే ఎంత పిచ్చి అంటే, ఆదివారం అన్నయ్య పెళ్ళి, 1 సంవత్సరం ముందుగా అన్నయ్య పెళ్ళి జరిగింది. ఆదివారం పెట్టుకురావద్దు పెళ్ళి అంటే వాళ్ళు ఆదివారమే పెట్టుకొచ్చారు. ఆదివారం పెళ్లి కొడుకుని తయారు చేసి ఊరేగింపుకు 11ంటికి తీసుకొని వెళ్తే అమ్మ నన్ను తమ్ముడిని తీసుకొని మందిరానికి వెళ్ళారు ఆ ఊర్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి లేకుండా నేను బ్రతకలేను. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నా తల్లి ఆ రోజు మందిరానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఊరేగింపు అయిపోయింది, పెళ్ళైపోయింది, సగం భోజనాలు అయిపోయినాయి. అందరూ బంధువులందరూ నీ దేవుడు చంపేస్తాడు, ఒక ఆదివారం వెళ్ళకపోతే అందరూ తిట్టారు. అమ్మ ఒకటే అంది, నాకు ఏదైనా యేసయ్య తర్వాతే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు అసలు ప్రార్థనే మానేయాలి, ఇంట్లోనే ఉండాలంట. మా అమ్మగారు ఒకటే వేదన, దుఃఖం దుఃఖం దుఃఖం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నా తల్లి ఓసారి ఇలాగే ఏప్రిల్ మాసంలో మీటింగ్స్ జరుగుతున్నాయి మా ఊర్లో. ఒక బ్రాహ్మణ కుటుంబంలో రక్షించబడిన దైవజనుడు వచ్చారు. 2 రోజులు వాక్యం బయట కూర్చొని వింటుంది. 3వ రోజు సాక్ష్యం చెప్తానంటే ఉండలేక, నాన్నగారు త్వరగా వస్తే రోజు 6ంటికి వస్తారు, 7 అయింది 8 అయింది రాలేదు, వస్తే చెప్పి వెళ్ళి సాక్ష్యం వినొద్దాం, రాత్రి కదా అని ఎంతసేపు చూసినా నాన్న రాలా. ఆ సమయంలో అమ్మ ఇంట్లో పెద్దన్నయ్య ఉంటే, పెద్దోడా నానొస్తే కొంచెం నీళ్లు తోడి అన్నం పెట్టయ్యా, సాక్ష్యం వినొస్తానని నన్ను తమ్ముడు తీసుకొని వెళ్ళిందమ్మ. ఇలా మీటింగ్లో కూర్చొని ఉండగా మా నాన్నగారు ఇంటికి వచ్చారు. అన్నయ్య ఆ విషయం చెప్పగానే బయటికి వెళ్ళి త్రాగి ఆ మీటింగ్ దగ్గరకు వచ్చి అమ్మని పిలిచి, అక్కడి నుంచి ఇంటికి, మీటింగ్ దగ్గర నుంచి ఇంటికి 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం పశువును బాదినట్టు బాదుకుంటూ, దారి పొడుగున తూటి చెట్లు ఉండేవి, రబ్బర్ చెట్లు, అవి విరవటం కొట్టడం అలా చితక బాదుకుంటూ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో 2 తలుపులు వేసేసి ఒక కత్తి ఉంటే అది కొంచెం మొద్దు కత్తి, దాన్ని తీసుకొని మెడ మీద వేసేసారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మ నరాలు తెగలేదు, శరీరం మాత్రమే తెగింది. ఉదయం చూస్తే ఎక్కడ చూసిన గాయాలు, తోలు లేచిపోయి జ్వరం వచ్చేసింది. అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయాడు, నాన్న మిల్లుకి వెళ్ళిపోయారు. ఇక ఏం చేయాలో అర్థం కాక అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి నన్ను తమ్ముడిని తీసుకుని వెళ్ళింది. అక్కడ కుట్లేయించి 3 రోజులు ట్రీట్మెంట్ చేయించి మా పెద్దనాన్నగారు తీసుకొని ఇంటికి వచ్చారు. మా నాన్న పిలిపించి, జానీ ఏమిటిది, ఏదైనా తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టుకుంటారు, పశువుని కొట్టినట్టు కొట్టావు, ఏం చేసిందామే? నేను వద్దని చెప్పాను, ఇలా ప్రమాణం చేసి వచ్చాను, అయినా కూడా ప్రార్థనకి వెళ్ళింది, ఏం చేయాలన్నయ్య అన్నాడు మా నాన్న. అవునమ్మా, వెళ్ళొద్దన్నప్పుడు ఇంట్లో ఉండు, ఇంట్లో చేసుకో, లేకపోతే అదే చేయాలని ఏంటి, నువ్వు దాంట్లో పుట్టావా ఏంటి, నమాజ్ చేసుకో అన్నారు మా పెద్దనాన్న. అప్పుడు అమ్మంది, యేసయ్య లేకుండా నేను బ్రతకలేనయ్యా. దేవునికి స్తోత్ర. ఆమేన్. మా నాన్నగారు అన్నారు, నీకు యేసయ్య కావాలా నేను కావాలా? అదేంటయ్యా, కట్టుకున్న భర్త నువ్వు కావాలి, రక్షించినటువంటి దేవుడు కావాలి, కుదరదు నేను కావాలా నీ దేవుడు కావాలా? అమ్మంది, నువ్వు లేకుండా అయినా బ్రతకగలను కానీ యేసయ్య లేకుండా నేను బ్రతకలేనయ్యా. మా నాన్నగారు అంతే లేచి వెళ్ళిపోయారు. సహజంగా ఎప్పుడన్నా అలా కోపం వస్తే ఒక 2 రోజులు మిల్లు దగ్గరే ఉండి మరలా వస్తారు.
కానీ నాన్నగారు అలా వెళ్ళటం మరలా తిరిగి రాలేదు. మరలా ఆయన పెళ్లి చేసుకుని లోకంలో జీవించారు. మా అమ్మ మాత్రం మమ్మల్ని యేసయ్యలో పెంచింది. అది నా 2nd క్లాస్లో నాన్న వెళ్ళిపోయారు. 4th క్లాస్లో బాగా పేదరికం అనుభవిస్తున్న రోజులవి. తినడానికి కడుపు నిండా అన్నం లేక అలమటిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో పావుల ఇస్తే అమ్మా మామిడి పండు కొనుక్కుంటాను. అమ్మ దేవుడు ఇస్తాడయ్యా, ఇచ్చినప్పుడు తిందు కానీ ఇల్లాడుకోపో అంది. ఆమె రూమ్లో కూర్చొని ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. నేను ఆడుకోవటం కోసం అలా మా ఇంటి ప్రక్క నుంచి స్కూల్ దగ్గరికి వెళ్తాం. అలా వెళుతూ ఉంటే పెంట పోగు మీద, మా ఇంటి ప్రక్కనే వాళ్ళు పండ్ల వ్యాపారం చేస్తారు. సగానికి పైగా నల్లగా పాడైపోయి డాగ్ వచ్చినటువంటి మామిడి పండ్లన్నీ పెంట పోగు మీద పడేసి ఉన్నాయి. వాళ్ళకి పశువులు బర్రెలు కూడా ఉన్నాయి. ఆ పెంట పోగు మీద పడేసి ఉంటే నేను చూసి ఇంటికి వచ్చి చూసి అమ్మ ఏం చేస్తుందోనని ఆమె ప్రార్థన చేసుకుంటున్నారు. లోపలికి సైలెంట్గా వెళ్ళి కొడవలు తీసుకొచ్చి బాత్రూంలో పెట్టి సగానికి పైగా పాడైపోయినటువంటి మామిడి పండ్లు 2 తీసుకొని వచ్చి బాత్రూంలో కూర్చొని శుభ్రం చేసుకొని తిన్నాను. నిజంగా నా స్థితి అంత దౌర్భాగ్య స్థితి. పేదరికంలో ఆకలితో అలమటించాను. ఎన్నో రోజులు సోపు లేకుండా స్నానం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎన్నో రోజులు అన్నానికి బదులుగా శనగపప్పు ఒక పాలవి తెచ్చుకొని తిని నీళ్లు తాగి పండుకున్న రోజులు. దేవుని పిల్లలారా, నా జీవితం ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెట్టానో, నా జీవితాన్ని యేసయ్యకు ప్రియమైనదిగా అర్పించానో, నేను దేవునికి ప్రియుడిగా మార్చబడ్డానో, నా జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో మార్చడం ప్రారంభించాడు. తినడానికి తిండి లేని నా జీవితంలో ఈరోజు సమృద్ధి అయిన ఆహారం అనేక మందికి పెట్టడానికి కృపనిచ్చాడు. ఒకప్పుడు కాలినడకన చెప్పులు లేక తిరిగినటువంటి నా జీవితంలో ఈరోజు దేవుడు కారులో తిరిగేటువంటి కృపను దేవుడిచ్చాడు. ఇది నా గొప్పతనం కానే కాదు. నా జీవితంలో నేను దేవునికి ప్రియునిగా మార్చబడ్డా. దైవజనుడైన యోహాను అంటున్నాడు తన ఆత్మీయ కుమారుడైన గాయితో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నీ కొరకు ప్రార్థించుచున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆత్మలో నువ్వు వర్ధిల్లు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లు, భక్తిలో వర్ధిల్లు, ప్రార్థనలో వర్ధిల్లు, విశ్వాసంలో వర్ధిల్లు. ఆత్మీయ జీవితంలో నీతి కార్యాలలో నీవు వర్ధిల్లగలిగినట్లయితే నా దేవుడు నిన్ను అన్ని విషయములలో వర్ధిల్లజేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నీవు వర్ధిల్లాలి అంటే దేవునికి ప్రియునిగా, ప్రియమైన దానిగా నీవు మార్చబడదువు గాక.